సకల దేవతలు తనలోనే కొలువైయున్న ఆవుని ఈ రోజు మనం తప్పక పూజించాలి. అక్టోబర్ 4, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు ఆశ్వేజ మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజు పద్మనాభ ద్వాదశి అని కూడా అంటారు. అందుకే నారాయణుడికి ఇష్టమైన ఆవును కామధేనువుగా మనం ఈరోజు పూజించాలి. గోవును పూజించడం వలన ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో పాటు సకల సంపదలు లభిస్తాయని శాస్త్రవచనం. దేశంలో ఎక్కడా గోవధ జరగకుండా ఉండడానికి, గోవును రక్షించడానికి మనము సంకల్పం చేసుకుని ఈ స్తోత్రాన్ని ఉదయము సాయంత్రము ఎవరికి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పారాయణ చేయమని వద్దిపత్తి గురువు గారు ఆదేశించారు. మనము ఆ ఆదేశాన్ని పాటించి ఈ స్తోత్రాన్ని మనం కూడా పారాయణ చేద్దాం. మన గోవును మనం రక్షించుకుందాం. పురందర ఉవాచ నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః గవాం బీజస్వరూపాయై నమస్తే జగదంబికే నమో రాధా ప్రియాయై చ పద్మాంశాయై నమో నమః నమః కృష్ణ ప్రియాయై చ గవాం మాత్రే నమో నమః కల్పవృక్షస్వరూపాయై సర్వేషాం సతతం పరే క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమో నమః శుభదాయై శుభద్రాయై గోప్రదాయై నమో నమః యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమో నమః స్తోత్రశ్రవణమాత్రేణ తృష్టా పృష్టా జగత్ప్రసూః. ఇంద్రుడు ఈ స్తోత్రాన్ని పఠించి ఇంద్ర పదవిని పొందాడని దేవి భాగవతంలో చెప్పబడింది. ఇంత అద్భుతమైన గోవత్స ద్వాదశిని మనమందరం ఉపయోగించుకుందాం. దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవుకి గ్రాసం పెట్టి గోవుని పూజిద్దాం. వీలు కాని వాళ్ళు ఇంట్లోనే ఆవు దూడ ఉన్న విగ్రహాన్ని పూజిద్దాం. సంకల్పం చేసుకుని మన ఆవుని మనం రక్షించుకుందాం. భారతదేశం అంటే మొదట గుర్తొచ్చేది గోవు. గోవు ఏ ప్రాంతంలో తిరుగాడుతూ ఉంటుందో ఆ ప్రాంతం అంతా సిరి సంపదలతో పచ్చదనంతో తులతూగుతూ ఉంటుంది. అలాంటి గోవును మనం రక్షించుకుందాం. ఓం సురభ్యే నమః అంటూ దానికి గ్రాసం పెడదాం. మళ్ళీ కలుద్దామండి. జై చండి. మీ రశ్మితో.